అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 40 మందికి 19,64,157 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. గతంలో 18 దఫాలుగా ఆనాడు అందివ్వడం జరిగింది. సుమారు 3.5 కోట్లు 450 మంది పైగా మనం అందించడం జరిగింది. మళ్ళీ ఈ రోజున ఒక 40 మందికి 19,64,157 రూపాయలు ఈరోజు అందించడం ముఖ్యమంత్రి గారు మన కొత్తపేట నియోజకవర్గానికి అందిస్తున్నటువంటి మనకి పేద వర్గాలు ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్యపరమైన సమస్యలతో ఆరోగ్యశ్రీలో రాక వారు ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలై వైద్యం చేయించుకుని ఇబ్బందుల్లో ఉన్నారని మీరు నా దృష్టికి తీసుకొస్తే వాటిని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం, వారెంతో సహృదయంతో చేతికి వెన్నెముక లేదు అన్నట్టుగా మన నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కోట్లాది రూపాయలు, ఇంచుమించుగా ఒక 600 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వారి యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందించుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. అందులో భాగంగా మన నియోజకవర్గంలోనే దగ్గర 3,70,00,000 రూపాయల పైన ఈ రోజుకి అందివ్వడం జరిగింది. ఇంకా చాలా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. మీరు ఇచ్చినవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. అన్నీ కూడా ప్రాపర్ వేలో అప్లికేషన్స్ రెడీ చేసుకుని వారు ఇచ్చిన వల్ల కూడా ఏ విధంగానూ కూడా మనకి మన నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చేవన్నీ కూడా మంజూరు చేస్తూ ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గతంలో కూడా మనం అనుకున్నాం పేదల పెన్నిధి చంద్రబాబు నాయుడు గారు, పేదల వైద్యుడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే 14-19 మధ్యలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు, నేను కేవలం ఒక ఇన్ఛార్జిని, పార్టీ పరంగా బాధ్యతలు చూసేవాడిని, ఓడిపోయి ఉన్నాను. ఆ రోజు కూడా ఒక ఇన్ఛార్జిగా నేను కొన్ని వందల అప్లికేషన్లు తీసుకెళ్ళాను. ఆ రోజుల్లో కూడా సుమారు 14-15 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారు అందించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 19 నుంచి 24 వరకు 5 ఏళ్ళు పాలించారు. 5 ఏళ్ల కాలంలో ఎవరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందిందో మీ అందరికీ తెలుసు. ఏదో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే 1-2 వారికి ముఖ్యమైన వాళ్ళకి ఇచ్చుకోవడం తప్ప పేద వర్గాలు ఎవరు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి పొందలేకపోయారు. వాళ్ళ సొంత మనుషులకే కావలసిన వాళ్ళకే ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి దొరికే తప్ప అది కూడా అరాకొరాగా. మరి ఆ రోజులకి ఈ రోజులకి పోల్చి చూసుకుంటే ఈ రోజున ఆ రోజు చాలామంది అధికారులు లేనప్పుడు ఆ కాలంలో చాలామంది నా దగ్గర కూడా వచ్చేవారు, అయ్యా ముఖ్యమంత్రి సహాయ నిధి అందట్లేదు, మనకు సంబంధించిన వాళ్ళు కూడా అడిగేవారు, ఇల్లు అడుగుతామని అడగని తప్పేం లేదు, ప్రభుత్వం అన్న తర్వాత ఎవరికైనా చేయాలి. ఈ రోజున కూడా అదేవిధంగా మన అందరికీ చేస్తున్నాం. వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఎవరికి సహాయం కోరి మన అడిగినా ఆరోగ్యపరమైన సహాయం కాబట్టి, ప్రభుత్వ పరంగా చేసే సహాయం కాబట్టి ఎవరు వచ్చి అడిగినా కూడా మనం సహాయం చేస్తున్నాం. మన లోకల్ స్థానిక నాయకుల దగ్గరికి వెళ్ళి స్థానిక నాయకులు నన్ను కలుసుకుని వారు రిక్వెస్ట్ చేస్తే అందరికీ కూడా ఈ యొక్క సహాయం చేయడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వంలో ఆనాడు 5 ఏళ్ల కాలంలో ఈ విధమైన అవకాశం లేదు, చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. మరలా ఈనాడు పేద వర్గాల్లో సంతోషం చూస్తున్నాం, కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. అదేదో పూర్తిగా వాళ్ళకి కష్టాన్ని తీర్చేస్తుందని కాదు, కనీసం వాళ్ళు పెట్టుకున్న ఖర్చుకి ఎంతో కొంత తృణమో ప్రణమో వాళ్ళకి అందడం అనేది ఒక సంతోషాన్ని వాళ్ళకి అందివ్వగలుగుతున్నామని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి నా యొక్క మన కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు వాడపల్లి కార్యక్రమాలు కూడా ఉన్నాయి, అక్కడ ఒక సమీక్ష పెట్టుకున్నాం. తర్వాత కొన్ని పలకరింపులు ఉన్నాయి, ముఖ్యమైన కొన్ని పలకరింపులు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.